ఎస్పెషలీ దిస్ ఈస్ పర్టనెంట్ టు అర్బన్ సొసైటీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ రూరల్. అర్బన్ సొసైటీ ఎందుకంటే మనం ఎక్కువ శాతం మనం కూర్చుని పనిచేసే విధానాలు ఉంటాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, క్లర్క్స్ కానీ, హూ డూ ద డెస్క్ జాబ్, వీళ్ళకి టార్గెట్ ఆడియన్స్ అండి. అట్ ద సేమ్ టైం ఊర్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందండి. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మన చేతులతోటి, 2 చేతులతోటి ద మ్యాక్సిమం వెయిట్ దట్ వీ లిఫ్ట్ ఇస్ అరౌండ్ 8 కిలోస్. 8 కిలోలు మించి 2 చేతులతోటి లేపకూడదండి. రెండవది వచ్చేసి ఎక్కువ శాతం కింద కూర్చోవడం, లేవడం అన్నది చేయకూడదండి. కింద కూర్చోవడం ఈజీ ఉంటుంది, కానీ కింద నుంచి కూర్చొని లేచేటప్పుడు మెడ ఇంకా నడుము కండరాలపైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అందుకోసమే ఎక్కువ శాతం కింద కూర్చోవడం కానీ, కింద నుంచి కూర్చున్న పొజిషన్ నిల్చోవడం కానీ చేయకూడదు. అండ్ మూడవది బెండింగ్ ఫార్వర్డ్, ముందు కొంగడం అనేది అవాయిడ్ చేయాలి. ఈ మూడిటి వల్ల నడుము పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ దట్. బరుగులు లేపడం, ముందుకు వంగడం, కింద కూర్చోవడం. ఏదైనా వస్తువు కింద పడ్డది, ఇది ఇమీడియట్గా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇండియన్ టాయిలెట్లో మనం ఎట్లయితే కింద కూర్చుంటామో, అంటే మోకాల ద్వారా మడుచుకుంటూ, తింటు ద్వారా మడుచుకుంటూ ఎలా అయితే కూర్చుంటామో అలా కూర్చొని నిల్చోవాలి. ఇప్పుడు మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి, అప్పుడు నడుము స్ట్రైట్ ఉంటుంది. ఓన్లీ మోకాలు అండ్ తుంటి ద్వారానే మనం బెండ్ అవుతాం. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్ అండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైతే మీరు డెస్క్టాప్ మీద కూర్చుంటారో మీకు ప్రాపర్ హైట్ టేబుల్, ప్రాపర్ హైట్ చైర్ ఉండాలండి. ప్రాపర్ హైట్ చైర్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం కూర్చున్నప్పుడు 2 పాదాలు భూమికి టచ్ కావాలి. ఎట్ అన్ యాంగిల్ వేర్ ఇన్ యువర్ నీస్ ఆర్ బెంట్ at 110 degrees అండి. ఇఫ్ యూ జస్ట్ సీ మై హైట్ ఇస్ ఎట్ లిటిల్ బిట్ హై. ఈ హైట్ కొద్దిగా కిందకు ఉండాలి. 2 పాదాలు భూమికి టచ్ కావాలి. అండ్ ఎంటైర్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఉండాలండి, ఇంక్లూడింగ్ నెక్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఆన్ ది డెస్క్. అండ్ టేబుల్ కింద ఎవ్రీథింగ్ షుడ్ బి ఎంటీ అండ్ యువర్ చైర్ షుడ్ స్లైడ్ అండర్ ది టేబుల్. కిందికి స్లైడ్ అయ్యి వెళ్ళిపోవాలి. సో దట్ ది గ్యాప్ బిట్వీన్ ది చెస్ట్ యాజ్ వెల్ యాజ్ యువర్ ది టేబుల్ ఇస్ రెడ్యూస్డ్. ముందుకు వంగాల్సిన అవసరం ఉండదు. అండ్ 2 చేతులు మీరు టేబుల్ మీదకి రెస్ట్ చేయాలి. అండ్ ఇంత దూరంలో మీ కీబోర్డ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ డెస్క్టాప్. మీ నెక్ ప్రొటెక్ట్ అవుతుంది, బ్యాక్ ప్రొటెక్ట్ అవుతుంది. ఓన్లీ మీ యువర్ ఐస్ ఆర్ బెంట్ వెన్ యూ వర్క్ అండి. దగ్గరకు తీసుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ ద కీప్యాడ్, దగ్గరకు తీసుకున్నారండి, మెడ వంచుతాం, ముందుకు వంగే ప్రయత్నం చేస్తాం, తద్వారా మనకు సమస్యలు వస్తాయి. దూరం పెట్టినాం అనుకోండి, ఆల్ దోస్ థింగ్స్ విల్ నాట్ బి కాంప్రమైజ్డ్. మ్యాక్సిమం సిట్టింగ్ టైమ్ ఈజ్ అరౌండ్ 30 minutes. 30 నిమిషాలు దాటంగానే ఆటోమేటికలీ సిస్టమ్ నుంచి దూరం రావాలి, కాసేపు నిల్చోవాలి, మళ్ళీ జస్ట్ నెక్ అండ్ బ్యాక్ స్ట్రెచ్ చేసుకొని వర్క్ చేయాలి. ఇప్పుడు ఇంటి గృహిణీలు ఉన్నారు అనుకోండి, ఎక్కువ శాతం కూడా మీరు కూర్చున్నప్పుడు ప్రాపర్ చైర్ మీద కూర్చోండి. స్టూళ్ళ మీద కూర్చోవడము, ఆర్ హైట్ ఉన్న చైర్లో కూర్చోవడం, సోఫాల్లో కూర్చోవడం చేయొద్దు. బెస్ట్ చైర్ ఈజ్ అ డైనింగ్ టేబుల్ చైర్ ఆర్ ఎ ప్లాస్టిక్ చైర్. మన అందరి ఇంట్లో ఇవి 2 ఉంటాయి. ఈ చైర్స్లోనే కూర్చోవాలి. మ్యాక్సిమం సిట్టింగ్ టైం 30 minutes, మ్యాక్సిమం స్టాండింగ్ టైం 30 minutes. ఇది గుర్తుపెట్టుకోండి. 30 నిమిషాలు దాటంగానే నిల్చొని ఉన్నారంటే 2 నిమిషాలు కూర్చుంటారు, కూర్చున్నారంటే 2 నిమిషాలు నిల్చుంటారు. ఇది మర్చిపోకూడదు. వాష్రూమ్ ఎప్పటికైనా వెస్ట్రన్ వాష్రూమ్ ఉండాలండి, ఇండియన్ వాష్రూమ్ వాడకూడదు. ఎస్పెషల్లీ పీపుల్ అబోవ్ 50 years. ఎందుకంటే ఇండియన్ వాష్రూమ్లో కూర్చొని లేచేటప్పుడు నడుము పైన కాస్త ఒత్తిడి ఉంటుంది. సో అది మనం అవాయిడ్ చేసుకోవాలంటే వెస్ట్రన్ వాష్రూమ్ అన్నది వాడుకోవాలి. అండ్ స్నానం చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ బి ఏ షవర్ బాత్. ఎల్డర్లీ పీపుల్ ఉంటే వాళ్ళు చైర్లో కూర్చుంటారు, ఇంకో చైర్ మీద బకెట్ నిండా నీళ్ళు పెడతారు, అందులోకి వెళ్ళి ముంచుకొని స్నానం చేయాలి. అండ్ వెన్ యూఆర్ స్లీపింగ్ ఒక ప్రాపర్ మ్యాట్రెస్ ఉండాలి. ఆ మ్యాట్రెస్ అన్నది మరీ హార్డ్గా ఉండొద్దు, అలా అని చెప్పేసి బొంతలాగా సాఫ్ట్గా ఉండదు. ఇట్ షుడ్ బి ఇన్ ఏ మీడియం రేంజ్. ఆల్ కంపెనీ మ్యాట్రసెస్ ఏదైతే ఉన్నాయో దిస్ ఆర్ ఆల్ ప్రాపర్ మ్యాట్రసెస్. సో ఏ మ్యాట్రస్ ఉన్నా తీసుకోవచ్చు, కంపెనీ మ్యాట్రసెస్. ఇదే మీ మంచం అనుకోండి, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బెడ్, ఆల్వేస్ ఒక పక్క మీద పడుకున్న తర్వాత నేరుగా తిరగండి, లేచేటప్పుడు ఒక పక్కకు తిరిగి లేవండి. ఒక్కసారి ఒక సైడ్ మీద పడుకొని నేరుగా తిరిగిన తర్వాత అటువైపు తిరిగి పడుకుంటారా, ఇటువైపు తిరిగి పడుకుంటారా, బోర్లో పడుకుంటారా, మీ సౌకర్యం. బట్ స్ట్రైట్గా పడుకోవడం, లేవడం అనేది మనం అవాయిడ్ చేయాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మనకి ఈ సమస్యల నుంచి మనము ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, డాక్టర్ని విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు.